వాక్యం అంటున్నాడు, ప్రియ సంగమా, మానవుడు అవిధేయత కలిగినాడు. మానవుడు అవిధేయతను బట్టి పాపాన్ని సంపాదించుకున్నాడు. కానీ యేసుక్రీస్తు వారు ఆ అవిధేయతలో నుండి ఆయన విధేయత చూపించడం ద్వారా మనలందరినీ కూడా ఆయన రక్షణలోని నడిపిస్తూ ఉన్నాడు. చూడండి, మానవుని యొక్క అవిధేయత మనుష్య కుమారుని యొక్క విధేయతను మనం ఒకసారి గమనిస్తే, ఆయన కుమారుడయుండియు అన్న మాటను ఒకసారి మనము కానీ గమనించినట్లయితే, కుమారుడయుండియు అనే మాట యొక్క అర్థం ఏంటంటే, ఆయన దేవుని యొక్క స్వరూపమైన వాడు, ఆయన దేవుణ్ణి బయలుపరిచిన వాడు. నేనే అంటాడు కదా యేసుక్రీస్తు వారు. యోహాను సువార్తలో 7 పర్యాయాలు అంటాడు ఆయన నేనే అని. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నేను గొర్రెలకు మంచి కాపరిని, నేనే ద్వారమును అని ఆయన మాట్లాడుతూ ఉంటాడు. నేనే అనగా అది దేవునికి ఆపాదించబడినటువంటి పదము. ఆ ఉద్దేశములోనే ఇక్కడ రచయిత మాట్లాడుతూ ఉన్నాడు, ఈయన కుమారుడై ఉండగా అని అర్థం ఏమిటంటే, ఆయన దేవుని యొక్క స్వరూపము, దేవుని మనకు ప్రత్యక్షపరిచిన వాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనము, ఎవడును ఎప్పుడైనను తండ్రిని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును. ఎవరు కూడా ఎప్పుడును కూడా తండ్రిని చూడలేదు. కానీ ఎవరు మనం ఏ విధముగా తండ్రిని తెలుసుకోగలిగినామంటే, ఆయన రొమ్ముననున్నటువంటి అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును. ఆ అద్వితీయ కుమారుడే యేసుక్రీస్తు వారు. అందుకనే ఇక్కడ హెబ్రీ పత్రికలు అంటూ ఉన్నాడు, ఆయన కుమారుడయుండియు, ఆయన దేవుని స్వరూపమయుండియు, ఆయన దైవ కుమారుడయుండియు. చూడండి ఏమంటూ ఉన్నాడంటే, ఆయన తాను పొందిన శ్రమల చేత, ఏమంటున్నాడు, తాను పొందిన శ్రమల చేత విధేయతను నేర్చుకొనెను. చూడండి, మానవుడు ఏ విధేయతనైతే చూపించలేకపోయినాడో, యేసుక్రీస్తు వారు మనుష్య రూపములో ఈ లోకానికి వచ్చి ఆ విధేయతను కనపరిచినాడు. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనము కానీ గమనించినట్లయితే, ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనము, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. చాలు. ఇక్కడ దేవాతి దేవుడు ఆదాముతో మాట్లాడుతున్నాడు, ఓ ఆదాము, నేను తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించినటువంటి వృక్ష ఫలములను నాకు అవిధేయుడవై నీ భార్య మాట విని నీవు తిన్నావు కాబట్టి నీక నుంచి నీ నిమిత్తమై ఈ నేల శపించబడింది. మొదటిగా పాపము ఎక్కడ ప్రారంభమైందంటే, మానవుని యొక్క అవిధేయతలో ప్రారంభమైంది. ఆనాడు దేవాతి దేవుడు మొదటి మానవుడైనటువంటి హవ్వ ఆదాములకు, ఈ సమస్త ఫలవృక్షములను మీరు తినవచ్చు, నిరభ్యంతరంగా తినవచ్చు, నిర్భయముగా తినవచ్చు, కానీ ఆ యొక్క తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డలు తెలివినిచ్చేటువంటి వృక్షఫలము జోలికి మాత్రం మీరు వెళ్ళవద్దు. ఆ పండును తినుదినమున నిశ్చయముగా మీరు చచ్చెదురని దేవుని వాక్యము దేవుడు మాట్లాడి తెలియజేస్తే, మానవుడు ఏం చేశాడంటే, అది ఆకర్షణీయముగా ఉంది, రమ్యముగా ఉంది, రుచికరముగా ఉంటుంది, ఇది తింటే నేను దేవదూత వలె మార్చబడతానని దేవుని మాటను పక్కన పెట్టి, దేవుని మాటకు అవిధేయుడై తినకూడని ఫలాన్ని తిన్నాడు. ఎప్పుడైతే తినకూడని ఫలము తిన్నాడో, తనలో ఆ యొక్క దిగంబరత్వాన్ని గుర్తించినాడు. తనలో ఉన్నటువంటి ఆ యొక్క దిగంబరత్వాన్ని గుర్తించి దేవుని స్వరము విని అక్కడి నుంచి పారిపోతూ ఉన్నాడు. దేవుని స్వరాన్ని విని ఆయన దాక్కుంటూ ఉన్నాడు, చెట్ల మధ్యకు వెళుతూ ఉన్నాడు, దేవునికి దూరముగా వెళుతూ ఉన్నాడు. ఆయన వస్తున్న కొలది ఇతను పరిగెత్తుతూ ఉన్నాడు.
పాపము ఏమి చేసింది? అవిధేయత పాపములోనికి నడిపించింది. ఈ పాపము మనుషుణ్ణి దేవునికి దూరం చేస్తూ ఉండింది. దేవుని దగ్గర నుంచి పారిపోయేలాగా చేస్తూ ఉంది. ఒప్పుకోనివ్వడం లేదు. పాపాన్ని ఒప్పుకోనివ్వడం లేదు. పాపాన్ని విసర్జించనివ్వడం లేదు. అయ్యా ఆదాము, నువ్వు దిగంబరిగా ఉన్నావని చెప్పింది ఎవరు? నేను తినకూడదని ఫలాన్ని నువ్వేమన్నా తిన్నావా అని అడిగితే ఆదాము ఇచ్చిన సమాధానం ఏంటంటే, నేను తినలేదు, లేకపోతే నేను తిన్నాను అని చెప్పకుండా నీవిచ్చినటువంటి ఈ స్త్రీ నన్ను మోసపరిచింది. నీవిచ్చినటువంటి ఈ స్త్రీ నన్ను, అనగా తన పాపాన్ని ఒప్పుకోవడం మానవుడికి చేత కావడం లేదు. పాపాన్ని ఒప్పుకొని విసర్జించడము మానవుడు అలవాటు చేసుకోలేదు. దాన్ని నెట్టివేస్తున్నాడు. ఏమమ్మా అవ్వా, నువ్వేం చేశావు? ఈ తప్పును నువ్వు చేసావని అడిగినప్పుడు ఈ సర్పము నన్ను మోసపుచ్చింది. వారిరువురు కూడా తమ తప్పులను పాపాలను ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. విధేయులుగా మార్చబడడానికి ఇష్టపడడం లేదు. మరి ఎక్కువగా దూరముగా ఉండడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేవుని వాక్యం ఎటువంటి ప్రియ సంగమా, ఈ అవిధేయతను పోగొట్టడానికి తదుపరి జలప్రళయం వచ్చింది. జలప్రళయములో సమస్తమైనటువంటి మానవులు నాశనమైపోయినారు. కేవలం ఒక కుటుంబము మాత్రమే రక్షించబడింది. ఆ కుటుంబంలో కూడా ఒకడు అవిధేయుడిగా ఉన్నాడు. చూడండి, 9వ అధ్యాయము ఆదికాండము 20వ వచనము నుండి 22 వచనాల వరకు చూద్దాం. ద్రాక్ష తోట వేసెను, ద్రాక్షారసము త్రాగి మృతుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను. అప్పుడు కానానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. హాము తన తండ్రికి అవిధేయుడిగా ఉన్నటువంటి సందర్భాన్ని ఇక్కడ గమనించవచ్చు. నోవాహు జలప్రళయములో నుండి తనను తన కుటుంబాన్ని రక్షించుకొని చివరికి ఆ యొక్క మంచిగా ద్రాక్ష తోట వేసి ఆ ద్రాక్ష పళ్ళను త్రొక్కి రసముగా మార్చి మద్యపానము తయారు చేసుకొని తాగి తన గుడారములో వస్త్రహీనమైనటువంటి పరిస్థితిలో పడి ఉండగా కానానులకు తండ్రి అయినటువంటి హాము ఆ పరిస్థితిని చూశాడు. తన తండ్రి యొక్క దిశమలను చూసి తన తండ్రిని అవమానపరిచినాడు. దేవుని వాక్యం ఏంటంటే ప్రియ సంగమా, ఆ తర్వాత సందర్భాలన్నిటిని కూడా మనం గమనించుకుంటూ వస్తే ఎక్కడ కూడా మానవుడు విధేయతలోనికి రావడానికి, పాపాన్ని విడిచిపెట్టడానికి మానవుడు ప్రయత్నము చేయలేదు. కానీ తండ్రి దేవుని యొక్క స్వరూపము కలిగినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రము విధేయత ఏ విధముగా ఉండాలో ఆయన నేర్పిస్తూ వచ్చాడు. చూడండి, మనము కానీ గమనించినట్లయితే ఆయన సంపూర్ణముగా దేవుని యొక్క చిత్తానికి లోబడినవాడు, దేవుని యొక్క ఇష్టానికి లోబడినవాడు, దేవుని యొక్క ప్రణాళికకు ఆయన లోబడినవాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలను మనము కానీ గమనించినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను గాని యేసు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను గనుక అతడు అలాగూ కానిచ్చెను. బాప్తిస్మిచ్చి యోహాన్ అంటూ ఉన్నాడు, అయ్యా నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడను, నువ్వు నా దగ్గరికి బాప్తిస్మం పొందడానికి వస్తున్నావే అన్నప్పుడు యేసుక్రీస్తు వారు అన్న మాట చూడండి, 15వ వచనము, ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నది. నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నది. ఇది చెయ్యడము తగి ఉన్నటువంటి కార్యక్రమం, అనగా దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఈ బాప్తిస్మము పొందడము, లేకపోతే పాప క్షమాపణ నిమిత్తమైనటువంటి బాప్తిస్మము పొందడం అనేది దేవుని యొక్క చిత్తముగా ఉన్నది. అతని నీతిని నెరవేర్చేదిగా ఉంది. కాబట్టి దానికి మనిద్దరము లోబడాలి. నీవు నాకు బాప్తిస్మం ఇవ్వాలి, నేను బాప్తిస్మాన్ని పొందుకోవాలి. ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాన్ గారు చాలా చక్కగా అన్నారు,
అయ్యా నేను ఆయన అన్నాడు అంతకుముందు విషయంలో కూడా, నాకంటే వెనక వచ్చేవారు ఒకరున్నారు, ఆయన చెప్పుల వారు నేను విప్పుటకు యోగ్యుడను గాను పాత్రుడను కాను. ఆయనతో అంటున్న మాట ఏమిటంటే, అయ్యా నేను నీ ద్వారా బాప్తిస్మము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా దగ్గరకు వస్తున్నావా? నీతి నిమిత్తము అలాగు జరగాలి అనగా, యేసుక్రీస్తు వారు బాప్తిస్మము పొందుకునే విషయములో కూడా తన విధేయతను కనపరుస్తూ ఉన్నాడు. తన యొక్క విధేయతను చూపిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం వింటున్న ప్రియ సంగమా, మనుష్యుడు పాపాన్ని ఒప్పుకోవడానికి ఎక్కడైతే పరిగెత్తి వెళ్ళిపోయినాడో, మనుష్య కుమారుడు దైవ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు నిరభ్యంతరంగా నిలబడుతూ ఉన్నాడు. మానవుడు పాపమును ఒప్పుకోవడానికి ఇష్టపడలే, పాపము చేశానని ఒప్పుకోవడానికి ఇష్టపడడంలే. కయ్యూను చేసిన తప్పును ఒప్పుకోవడానికి ఇష్టపడలే, ఆదాము చేసిన తప్పును ఒప్పుకోవడానికి ఇష్టపడలే, హవ్వ తప్పు చేసినటువంటి తప్పును ఒప్పుకోవడానికి ఇష్టపడలే. వారందరూ కూడా పారిపోవడానికి ఇష్టపడ్డారు, దూరం అవ్వడానికి ఇష్టపడ్డారు. కానీ నీతిని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రము ఆయన నిలవబడుతూ ఉన్నాడు, ఆయన విధేయతను కనపరుస్తూ ఉన్నాడు. ఒక మనుష్యుని చేత బాప్తిస్మము పొందడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నది, మనకు ఇది సరిపోయినది, కాబట్టి మనం అలాగా చేయాలి. చూడండి, మరొక విషయాన్ని గమనిద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనము. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనము. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. నాకు ఈ లోకములో ఉన్న ఏకైక భోజనము పానము ఏమిటంటే, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు, అదే నాకు ఆహారమై ఉన్నది. అనగా తనను తాను దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ఇష్టానికి ఎంతగా సమర్పించుకున్నాడో చూద్దాం. ఎంతగా సమర్పించుకున్నాడో. నాకు ఆహారం ఏమిటంటే, నాకు భోజనము ఏమిటంటే, నన్ను పంపిన వాని చిత్తాన్ని నెరవేర్చాలి, నన్ను పంపిన వాని యొక్క ఇష్టాన్ని నేను నెరవేర్చాలి, అదే నాకు చిత్తమై ఉన్నది. అరే, ఈ పండు తినకూడదని దేవాతి దేవుడు ఆజ్ఞాపించాడు. ఓ సర్పమా, నీవు నన్ను ఎందుకు మోసపుచ్చుతున్నావని ఆ సర్పాన్ని అవ్వ గద్దించలేదు. సరే, అవ్వ గద్దించలేదు, విడిచిపెడదాం. తదుపరి ఆ ఫలాలను తీసుకొని ఆదాము దగ్గరకు వచ్చినప్పుడు, అయ్యా ఈ ఫలాలు తిను, నేను నీ కొరకు కష్టపడి తెంపుకొని వచ్చినాను అని ఇచ్చినప్పుడు, అమ్మా ఈ ఫలాలు తినకూడదు, దేవుడు ఆజ్ఞాపించినాడు, దేవుని మాటను మనము మీరడము తప్పు, దేవుని మాటను మీరితే అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుందేమో, ఆయన నిశ్చయముగా చస్తామని ఆయన చెప్పి ఉన్నాడు. కాబట్టి దేవునికి మనము విధేయులము కాకూడదు, మనకి ఆహారం అవసరం లేదని ఆదాము కూడా తన భార్య అయినటువంటి హవ్వను ఆటంకపరచలేదు. హవ్వ సర్పాన్ని ఎదుర్కొనలేక ఓడిపోయింది. తదుపరి ఆదాము తన భార్యను తిరస్కరించడానికి, తన యొక్క భార్య యొక్క ఆలోచనను తిరస్కరించడానికి ఇష్టపడలేకపోయినాడు. దేవుని వాక్యం వింటున్న ప్రియ సంగమా, యేసుక్రీస్తు వారు నాకు ఆహారం ఏమిటంటే నన్ను పంపిన వాని యొక్క చిత్తము నెరవేర్చడమే, నాకు భోజనం ఏంటంటే ఆయన యొక్క ఇష్టాన్ని నేను ఇక్కడ నెరవేర్చడమే, ఆయన పనిని నేను తుదముట్టించడమే నాకు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ సంగమా, మానవుని యొక్క అవిధేయత ఎంతగా ఎక్కువగా ఉందో మనం ఒకసారి గమనించాలి. యేసుక్రీస్తు వారు అంతగా విధేయత చూపిస్తూ వచ్చాడు, అంతగా ఆయన సిద్ధపడుతూ వచ్చినాడు. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 38 నుంచి 39 వచనాలలో కూడా ఒకసారి మనం గమనిస్తే, మత్తయి సువార్త 26వ అధ్యాయం 38, 39 వచనాలు. మరణమగునంతగా ఆ ప్రాణము దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ నిలిచి వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే
కానిమ్మని ప్రార్థన చేశాడు. దేవుని వాక్యం అంటున్న ప్రియ సంగమా, శిలువ మరణాన్ని పొందుకునే సమయంలో కూడా రాబోతున్నటువంటి ఆ భయంకరమైనటువంటి శారీరక శ్రమ ఏ విధముగా ఉంటుందో యేసుక్రీస్తు వారికి తెలుసు. ఎంతగా శ్రమపడాలో తెలుసు, ఎంతగా అవమానపడాలో తెలుసు, ఎంతగా ఆయన వేదన చెందాలో తెలుసు. మధ్యాకాశములో ఆయన వ్రేలాడాలి. ఆయన ఒక కొయ్య మీద తన 2 చేతులకు చీలలు, తన నెత్తి మీద ముళ్ళ కిరీటము, అరికాలులో మేకులు దిగగొట్టుకొని ఆయన నిలవబడాలి. శరీరం అంతా కూడా చీల్చబడి రక్తము దారులు కడుతూ ఆ భయంకరమైనటువంటి ఎండలో ఆ చెమట కారుతూ ఆ గాయాల మీద వెళుతున్నటువంటి ఆ చెమట వాటి వలన ఆయన ఎంతగా బాధపడాలో, ఎంత అవమానపడాలో, ఎంత దుఃఖపడాలో ఆయనకు తెలుసు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీ చిత్తమైతే ఈ పాత్రన ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా చిత్తము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము. తన మరణమునకు కూడా దేవుని యొక్క అధికారానికి, దేవుని యొక్క చిత్తానికి లోబడుతూ ఉన్నాడు. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రికలు అంటాడు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలను మనం ఒకసారి గమనించినట్లయితే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. యేసుక్రీస్తు వారి యొక్క ఆధిక్యత, యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ ఎందుకు, యేసుక్రీస్తు వారి ద్వారానే విమోచన ఎందుకు? ఈ లోకములో దేవుళ్ళుగా పిలువబడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ లోకములో దేవతలుగా పిలువబడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ లోకములో గొప్పవారు చాలామంది ఉన్నారు. ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు. జ్ఞాన సమృద్ధి కలిగిన వారు, జ్ఞాన సంపత్తి కలిగిన వారు చాలామంది ఉన్నారు. కానీ మీ యొక్క యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం ఏమిటంటే, ఆయనలాగా విధేయత చూపించిన వాడు ఈ లోకములోనే లేడు. ఆయనలాగా తన్ను తాను తగ్గించుకున్నవాడు ఈ లోకములోనే లేడు. ఆయనలాగా తనను తాను రిక్తునిగా చేసుకున్నవాడు ఈ లోకములోనే లేడు. ఆయన దేవుని కుమారుడయ్యుండి, మనుష్య కుమారుడయ్యుండి, ఆయన దేవుని యొక్క ఆ స్థితిలో ఉండవలసిన భాగ్యాన్ని విడిచిపెట్టి తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని శిలువ మరణము పొందినంతగా ఆయన విధేయత చూపించినాడు. మనుషునికి విధేయులుగా ఉండడము చేత కాదు, మనుషునికి పాపాలు ఒప్పుకోవడము చేత కాదు, మనుషునికి పాపాన్ని విసర్జించడము చేత కాదు, వీటన్నిటిని చేసి చూపించి మనలను రక్షణకు కారకుడైన వాడు యేసుక్రీస్తు వారు మాత్రమే. అందుకనే ఆయనే మనందరికీ సరిపోయినవాడు, ఆయనే మనందరికీ అవసరమైన వాడు, ఆయనే మనలందరినీ రక్షించగలిగిన వాడు. దేవుళ్ళుగా పిలువబడే వాళ్ళు ఉండవచ్చు, దేవతలుగా పిలువబడే వారు ఉండవచ్చు, మేధావులు ఉండవచ్చు, జ్ఞానులు ఉండవచ్చు, గొప్ప గొప్ప సాంప్రదాయాలను అనుసరించేటువంటి వారు ఉండవచ్చు. కానీ వారెవరు యేసుక్రీస్తు వారి దగ్గరికి ఏమాత్రం కూడా సరిపోరు. కారణం ఏంటంటే ఆయన చూపిన విధేయత, ఆయన కలిగి ఉన్నటువంటి ఆ యొక్క తగ్గింపు ఎవరు కూడా చూపించలేకపోయినారు. దేవుని వాక్యం ఏంటన్న ప్రియ సంగమా, చూడండి ఆ 10వ వచనాన్ని మరొకసారి చదువుదాం. ఫిలిప్పీ 8వ వచనాన్ని మరొకసారి చదువుదాం. ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. అంతగా ఆయన విధేయతను చూపించాడు. శిలువ మరణము పొందడానికి ముందు వరకు ఒక స్టేజ్ ఆఫ్ ఒబీడియన్స్ ఉన్నింది. ఒక స్థాయి వరకు ఆయన విధేయత చూపించినాడు. ఆ శిలువ మరణము పొందేది అది మించినది, అది ఎవరు చేయలేనటువంటిది. ఏ మనుషుడు కూడా చేయలేనటువంటి విధేయతను ఆయన చూపించినాడు. నీ చిత్తానికి నేను తలొగ్గుతున్నానయ్యా, నేను తల వంచుకుంటున్నాను. నన్ను బందిపోటు దొంగలాగా బంధిస్తారా, నేను వెళతాను. నా ముఖం మీద పిడుగుద్దులు గుద్దుతారా, నేను ఓర్చుకుంటాను. నన్ను అవమానించి మాట్లాడతారా, వింటాను. నాకు బదులుగా ఒక దొంగను విడుదల చేయమని అందరూ కేకలు వేస్తారా, నాకు బదులుగా దొంగను విడుదల చేయడానికి నేను ఇష్టపడతాను.
నిన్ను కొడతారు, కొరడాలతో కొట్టి నిన్ను హింసిస్తారు, నేను పడతాను. నిన్ను ఉదయం 9 గంటలు మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు నువ్వు సిలువలో వ్రేలాడాలి, వ్రేలాడతాను. 6 సార్లు నువ్వు ఆ యొక్క మహాసభలోనికి నువ్వు వెళ్ళాలి, తీర్పును పొందడానికి నువ్వు నిలబడాలి, నేను నిలబడతాను. ప్రధాన యాజకులు నీ మీద అబద్ధాలు చెబుతారు, నేను తీసుకుంటాను. నిన్ను ప్రజలందరూ చంపాలని కోరుకుంటారు, నేను వారి కొరకై చనిపోతాను. దేవుని వాక్యం అంటున్న ప్రియ సంగమా, ఇది యేసుక్రీస్తు వారు చూపిన విధేయత. ఇందులో మనము ఏమైనా సరే దేవుని సన్నిధిలో చూపగలమా? ఆయన మన కొరకు అంత గొప్ప విధేయతను కనపరిచినాడు, అంత గొప్ప విధేయతను కనపరిచినాడు, అంత గొప్పగా తన్ను తాను తగ్గించుకున్నాడు. మానవుడు ఎక్కడైతే విఫలమైనాడో, మానవుడు ఎక్కడైతే ఫెయిల్ అయిపోయినాడో, అక్కడ అదే విధేయతను ఆయన చూపించి మానవులను ఆయన విజయంలోనికి నడిపించినాడు, మనుషులను ఆయన ఆ విజయంలోనికి నడిపించున్నాడు. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21, 22 వచనాలు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21, 22 వచనాలు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన ఏం చేసిపోయాడు? మనకు ఒక మాదిరిని ఉంచిపోయిన ఆయన మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన. ఏమిటా మాదిరి? 22వ వచనము చూద్దాం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటన ఏ కపటమును లేదు. ఆయన పాపము చేయకుండా విధేయుడుగా ఉన్నాడు. నేను పాపము చేయడము తండ్రి చిత్తము కాదు, నేను దూషించడము, మరొకరి మీద నేను తిరుగుబాటు చేయడము తండ్రి చిత్తము కాదు. నేను నా తండ్రి చిత్తానికి లోబడుతూ ఉన్నాను, తండ్రి యొక్క అభిష్టానికి నేను లోబడుతున్నాను. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనము, నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని, నా ఇష్టాన్ని, నా చిత్తాన్ని, నా ఆలోచనలను, నా శరీరానికి సౌకర్యవంతముగా ఉండేదాన్ని నెరవేర్చుకోవడానికి నేను ఇక్కడికి రాలేదు. కానీ ఆయన అంటున్న మాట, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకు నేను పరలోకమును నుండి వచ్చినాను. దేవుని వాక్యం అంటున్న ప్రియ సంగమా, ఆ యొక్క తండ్రికి విధేయుట అవుటాన్ని బట్టి మన యొక్క పాపాన్ని ఆయన తీసివేయుటకు ఆయన అధికారము గలవాడయ్యాడు. ఆయన అంతగా లోబడ్డాడు. యేసుక్రీస్తు వారు 2 రకాలైనటువంటి జీవితాలను ఈ చదువుకున్న మన మూలవాక్యములో జీవించినట్టుగా మనం గమనించవచ్చు. 8వ వచనములో ఆయన విధేయత జీవితాన్ని కలిగి ఉన్నాడు. రెండవది, ఆయన దైవ కుమారుడై ఉండి విధేయత జీవితాన్ని కలిగి ఉన్నాడు. రెండవది, ఆయన దైవ కుమారుడై ఉండి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ప్రార్థనలో ఎప్పుడు కూడా విఫలము కాలేదు. చూడండి, మొదటిగా ఆయన విధేయతలో ఏ విధముగా విధేయత జీవితాన్ని కలిగి ఉన్నాడో మనము గమనించాం. ఇప్పుడు ఆయన ప్రార్థనా జీవితాన్ని ఒకసారి మనము గమనించినట్లయితే, చదువుకున్న మూలవాక్యము హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనము కానీ గమనించినట్లయితే, శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. యేసుక్రీస్తు వారు పాపములను తీసివేయడానికి ఎందుకు ఆయన యోగ్యుడు, లేకపోతే అంగీకరింపదగిన వాడంటే, ఆయన శరీరధారి అయినగా మనుష్య దైవ కుమారుడిగా ఉండి కూడా ప్రార్థనలలోనూ యాచనలలోనూ భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆయన ప్రార్థనా జీవితాన్ని, విధేయత జీవితాన్ని సంపూర్ణముగా నెరవేర్చినాడు. మనుష్యుడయ్యుండి కాదు, దేవుడయ్యుండి కూడా. దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియ సంగమా, ఈరోజు మన విధేయత జీవితం ఏ విధముగా ఉందో
ఒకసారి మనలను మనము పరిశీలన చేసుకుందాం. మనము ఎంతవరకు దేవునికి విధేయులుగా ఉండగలుగుతున్నాం? ఎంతవరకు దేవుని చిత్తానికి లోబడగలుగుతున్నాం? శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వస్తున్నప్పుడు, శోధనలు వస్తున్నప్పుడు, అవమానములు వస్తున్నప్పుడు ఎంతగా విధేయత కనపరుస్తూ ఉన్నాం? ఎంతగా విధేయతలోనికి రావడానికి మనము సిద్ధపడుతూ ఉన్నాం? ఒకసారి మనలను మనము పరిశీలన చేసుకుందాం. యేసుక్రీస్తు వారు ఆయన దేవుడై ఉండి కూడా ప్రార్థనా జీవితంలో భక్తి కలిగినటువంటి జీవితాన్ని జీవించినాడు. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయము 22, 23 వచనాలను మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 14వ అధ్యాయము 22, 23 వచనాలు. వెంటనే ఆ జన సమూహములను పంపివేయునంతలో శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. ఆయన ప్రార్థనా జీవితంలో ఆయన అందరికంటే ముందు స్థానంలో ఉన్నవాడు. ఆయన ఏకాంతముగా తండ్రితో సమయాన్ని గడపడానికి ఇష్టపడేవాడు. ఆయన తండ్రితో తన యొక్క సమయాన్ని గడుపుతూ తన ప్రార్థనా జీవితంలో భయభక్తులు, విధేయతను కలిగి ఉండడము ఆయన మనకు మాదిరిగా చూపించినాడు. దేవుని వాక్యం అంటున్నాడు, ప్రియ సంగమా, ఆయన ఉపవాస ప్రార్థన కావచ్చు, ఏకాంత ప్రార్థన కావచ్చు, విజ్ఞాపన ప్రార్థన కావచ్చు, అన్ని రకాల ప్రార్థనలో అందరికంటే ఆయన ఒక మెట్టు ముందుగానే ఉన్నాడు. అందరికంటే కూడా ముందు స్థానంలోనే ఆయన ఉన్నాడు. చూడండి, యేసుక్రీస్తు వారు ఒక మాట అంటాడు. మార్కు సువార్త 9వ అధ్యాయము 28, 29 వచనాలను మనం గమనిస్తే, ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దెయ్యములను వెళ్ళగొట్టలేకపోతేమని ఏకాంతముగా ఆయన నడిగిరి. అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వెడదలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. అయ్యా, మేమెందుకు దెయ్యము కలిగినటువంటి ఆ వ్యక్తిని మేమెందుకు బాగు చేయలేకపోయినాం? నేను ప్రార్థన చేశాను, మేమందరము ప్రార్థన చేశాము, కానీ మా వల్ల అవ్వలేదు. కానీ నువ్వెలా చేసావయ్యా అని యేసుక్రీస్తు వారిని అడిగితే ఆయన అంటున్న మాట చూడండి, ప్రార్థన వలననే. చూడండి, అక్కడ ఫుట్ నోట్ మనం గమనిస్తే 2లో ఏమని గాయబడి ఉంటుంది? ఉపవాసము వలననే. ఆయన ఉపవాసముతో కూడినటువంటి ప్రార్థనా జీవితం కూడా ఆయన కలిగి ఉన్నాడు. అనగా తన భయభక్తులను నిరంతరం ఆయన వెల్లడి చేస్తూనే ఉన్నాడు. మనుషులకు కనబడాలని, లేకపోతే లోకములో ఉన్నవారు చూడాలని, తను గొప్పవాడు అనుకోవాలని ఎక్కడ కూడా ఆయన ప్రయత్నం చేయలేదు. తన భక్తి జీవితాన్ని సరైన విధానంలో ఆయన కొనసాగిస్తూ వచ్చాడు. దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియ సంగమా, చూడండి, ఆయన చివరికి తన శిష్యులకు హెచ్చరించినటువంటి మాట కూడా మనము గమనిద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయము 39వ వచనము నుండి 42వ వచనం వరకు మనము కానీ గమనించినట్లయితే తన శిష్యులకు ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. అయ్యా, రాబోవు శోధనలు మీ ముందు ఉన్నాయి, మిమ్మల్ని శోధించబడేవాడు వస్తున్నాడు, గొర్రెల కాపరిని కొట్టబోతున్నారు, గొర్రెలు చెదరిపోబోతున్నాయి. మీరు చెదరిపోకుండా, తప్పిపోకుండా ఉండాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని చెబుతూ ఉన్నాడు. చూడండి, 22వ అధ్యాయము లూకా సువార్త 39వ వచనము. ఆ తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా ఆ శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోట చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీకు చిత్తమైతే తొలగించమైనను, నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థన చేస్తున్నాడు. ఆయన శోధనను జయించడానికి ఏ ప్రార్థన అయితే చేశాడో దానికి ముందుగానే శిష్యులకు కూడా చెబుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. శోధనలో రాకముందే ఆ శోధనను జయించడానికి, శోధనను దాటి వెళ్ళడానికి ప్రార్థన చేయకుండా మీరు నిద్రపోతే నా నిమిత్తమై మీరు పారిపోతారు. మీరందరూ వెళ్ళిపోతారు. ఎవరు ఏ మార్గాన్ని వెళ్ళిపోవాలో ఆ మార్గాన్ని వెళ్ళిపోతారు. ఒక శిష్యుడైతే తన వస్త్రాలను కూడా విడిచిపెట్టి దిగంబరుడిగా పారిపోయినాడు.
పేతురైతే యేసుక్రీస్తు వారు ఎవరో నాకు తెలియదని ముమ్మారు అబద్ధమాడాడు. దేవుని వాక్యం ఉంటున్న ప్రియ సంగమా, ప్రార్థన జీవితము లేకపోవడం వల్ల పాపానికి లోనవుతాం. యేసుక్రీస్తు వారు విధేయతలో నుండి పాపాన్ని జయించినాడు, ప్రార్థనలో నుండి పాపాన్ని జయించినాడు. ఈరోజు మనకెందుకు యేసుక్రీస్తు వారు ఆదర్శముగా ఉన్నారు, ఆయన జీవితము మనకెందుకు అవసరం అంటే, ఆయన విధేయత, ఆయన ప్రార్థన, అవి రెండు కూడా మనలను పాపాన్ని జయించేలాగా చేస్తుంది, మనలను కూడా రక్షణలోనికి నడిపిస్తుంది. అందుకనే చదువుకున్న మూలవాక్యములో 10వ వచనములో ఆయన అంటాడు, ఎందుకు యేసుక్రీస్తు వారి యొక్క జీవితము మనకు అవసరమై ఉన్నది, లేకపోతే ఎందుకు ఈయన మనకు సరిపోయిన వాడు, ఈ ప్రధాన యాజకుడు మనకెందుకు సరిపోయిన వాడు అంటే 10వ వచనములు అంటాడు, తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు ఆయన కారకుడు. మనందరి రక్షణకు ఆయన కారకుడు. కారణం ఏంటంటే, విధేయులుగా ఎలా ఉండాలో ఆయన నేర్పించినాడు, శోధనను ఎలాగ జయించాలో ఆయన నేర్పించినాడు. ఆయనే మన నిత్య రక్షణకు కారకుడై ఉన్నాడు. దేవుని వాక్యం ఎటువంటి ప్రియ సంగమా, ఈరోజు మన ప్రార్థనా జీవితం ఏ విధముగా ఉంది, మన విధేయత ఏ విధముగా ఉంది, ఒకసారి మనలను మనము పరిశీలన చేసుకుందాం. ఆయన విధేయతలో నుండి మనలను రక్షణలోనికి నడిపించినాడు. చూడండి, చివరికి వద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని గమనిద్దాం. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఆదాము అవ్వలనేటువంటి ఆదిమ దంపతుల యొక్క అవిధేయత అనేకులను పాపులుగా మార్చింది. యేసుక్రీస్తు వారు కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క విధేయత అనేకులను నీతిమంతులుగా మార్చింది. దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియ సంగమా, ఈరోజు నీవు నీతిమంతునిగా మార్చబడుతున్నావా? ఆయన విధేయతలోనికి ఆయన ఏ విధేయత అయితే నేర్చుకొని చూపించినాడో ఆ విధేయతను నీవు నేను అభ్యసించడానికి, ఆ విధేయతను మనం అనుసరించడానికి మనము ప్రయత్నం చేస్తున్నామా? ఒకసారి మనలను మనము పరిశీలన చేసుకుందాం, మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. ఆయన ప్రార్థనా జీవితాన్ని కలిగిన వాడు, ఆయన ప్రార్థనా సహవాసాన్ని కలిగిన వాడు, తండ్రితో ఏకాంతమైనటువంటి సమయాన్ని, విజ్ఞాపనతో కూడినటువంటి ప్రార్థనను, ఉపవాసముతో కూడినటువంటి ప్రార్థనను, ఆయన దేవుని సన్నిధిలో దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగిన వాడు. మరి నీవు నేను ఆ సంబంధాన్ని దేవునితో కలిగి ఉన్నామా? చూద్దాము. ఆఖరిగా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని మనము గమనించినట్లయితే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 25వ వచనము, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన చూడండి ఏమంటున్నాడు, దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తి గలవాడు. నిన్ను నన్ను సంపూర్ణముగా రక్షించడానికి శక్తి కలిగిన వాడు యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తాడు, ఆయన మన కొరకు విధేయుడిగా మార్చబడ్డాడు, ఆయన మన పాపములను ఆయన కలువరి శిలువలో మోసినాడు. ఆయన తండ్రికి నిరంతరము ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు, తండ్రితో నిరంతర సంబంధం కలిగిన వాడిగా ఉన్నాడు, తండ్రితో నిరంతరము జీవించేవాడిగా ఉన్నాడు. కాబట్టి మన పాపములను, మన అజ్ఞాన దశను తీసివేయడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యమైనటువంటి ప్రియ సంగమా, యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడిగా మన పాపములను తీసివేసినాడు. మన బలహీనతలో ఆయన సహానుభూతి కలిగిన వాడిగా ఉన్నాడు. మన బలహీనతలన్నిటిలో మనం ఏ శోధన అనుభవించినామో, ఏ బలహీనత అనుభవించినామో వాటిని ఆయన అనుభవించినాడు. మన యొక్క జీవితంలో సహానుభూతిని కలిగిన వాడు. రెండవదిగా ఆయన ప్రధాన యాజకుడయ్యుండి ఆయన మన బలహీనతలో సహానుభవము కలిగిన వాడు. ఏ ప్రధాన యాజకుడైతే ఈ లోకములో నిర్ణయించబడినటువంటి ప్రధాన యాజకుడు
బలహీనుడై ఉండుట చేత ఆ బలహీనతను జయించలేక తాను కూడా పాపి అయి ఉండి వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోలేకపోయినాడు. కానీ యేసుక్రీస్తు అనేటువంటి ప్రధాన యాజకుడు ఏ బలహీనతలోనూ పడిపోకుండా ఆయన విశ్రాంతిలోనికి ప్రవేశించినాడు. ఆయన ఏ విశ్రాంతిలోనికి అయితే ప్రవేశించినాడో ఆ విశ్రాంతిలోనికి మనలను తీసుకొని పోవడానికి సామర్థ్యం కలిగిన వాడు. మూడవదిగా ఆయన దైవ కుమారుడై ఉండి ఆయన విధేయతా జీవితము ద్వారా, ఆయన ప్రార్థన భయభక్తులు కలిగిన జీవితము ద్వారా నిన్ను నన్ను మనలందరినీ రక్షించడానికి సంపూర్ణమైనటువంటి శక్తి కలిగిన వాడిగా ఈ లోకానికి వచ్చినాడు. ఈయన మనకు సరిపోయిన వాడు. ఈయన మన పాపములకు రక్షకుడు. ఈయన మన జీవితాలకు విమోచకుడు. ఈయన ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా మనకు రక్షణ లేదు. ఈయనే మనలను పరిశుద్ధ స్థలములోనికి, దేవుని సముఖములోనికి, తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్ళి తండ్రికి మానవునికి మధ్య ఉన్నటువంటి దూరాన్ని, తండ్రికి మానవునికి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క అగాధాన్ని తీసివేయడానికి సమర్థుడైన వాడు. కాబట్టి దేవుని వాక్యం ఎటువంటి ప్రియ సంగమా, ఈరోజు యేసు క్రీస్తు వారు చూపినటువంటి మార్గములో, యేసు క్రీస్తు వారు చూపించినటువంటి విధేయతలో, యేసు క్రీస్తు వారు కలిగి ఉన్నటువంటి ప్రార్థనా జీవితంలో మనము కూడా కలిగి ఉండి ఆయనతో పాటు తండ్రి దగ్గర నిలవబడగలిగినటువంటి స్థితిలోనికి మనము చేర్చబడాలని ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఫలింపజేయునుగాక. ఆమెన్.